ನಾನು ನನ್ನ ಮನದ ಮುಂದೆ ನಿಲ್ಲುತ್ತಾನೆ. ಅರಣ್ಯಕ್ಕೆ ಹಾಡು ಹಾಡುವ ಮುನ್ನ ನಾನು ನನ್ನ ಮನದ ಮುಂದೆ ನಿಲ್ಲುತ್ತಾನೆ. One minute. Using the Gerber Weibull Berntrop. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. నేను డిసైడ్ చేసింది ఏమంటే 20 yearsకి వచ్చిన టైంకి హీరోగా మూవీస్కి వెళ్ళాలని. డాడీ వచ్చి 20 వరకు వెయిట్ చేయి, దాని తర్వాత నేను చేపిస్తాను నేను హీరోగా. సో నేర్చుకుంటున్నావా డైలాగ్ డెలివరీ అనేది చెప్పవా చెప్పమన్నా కదా. మనం ఎంత నేర్చుకున్నా మన స్టైల్ మనదే ఉంటుంది కాబట్టి ఏంటి బాబా అన్న ఇంకోసారి మన స్టైల్ మనదే ఉంటుంది కాబట్టి మన గ్యాంగ్ మొత్తానికి అందంలో గానీ, టాలెంట్లో గానీ, పర్సనాలిటీలో గానీ వీడే కదా ఫస్ట్. నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం బికాస్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ వెరీ సిమిలర్. పట్టు కోర్త ఇది వెళ్ళిపోద్ది లోపలికి. నేను మమ్మీకి ఏం చెప్పానంటే లెట్ మీ గో ఇన్ టు ఫిల్మ్స్ ఫస్ట్, దెన్ ఇఫ్ యూ వాంట్ స్టిల్ ఐ విల్ గో ఇన్ టు పాలిటిక్స్. సో ఏమంటే మమ్మీ దగ్గర నేర్చుకోవడం, ఎలా ప్రెజెంటబుల్గా ఉండాలి. లైక్ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని తిట్టాలి, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాక్కొని రావడం అనేది ఒక పెద్ద మిస్టేక్. సినిమా ఆర్టిస్ట్ ఆమె వేషాల కోసం ఎంత మందితో పడుకుందో కూడా అందరికి తెలియజేయండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని మనం బాగా నిశితంగా గమనిస్తే ఆయనలో ఒక తరిమేల నాగిరెడ్డిని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని, బిఆర్ అంబేద్కర్ను లేదా జ్యోతిబా పూలేను వాడు ఫ్లోలో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. వీళ్ళ నలుగురిని తీసుకుని వచ్చి ఒక రోల్లో వేసి రోకల బండ తీసుకుని మెత్తగా దంచి దాంట్లో నుంచి మనం తీస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినాడేమో. పెట్టావు కదా ఫిట్టింగ్. భావన కలుగుతుంది మనం బాగా పరిశీలిస్తే. ఎస్, పిచ్చి పీకిపోయినట్టుంది. ఎస్, ఇంతమంది మేధావులని జగన్మోహన్ రెడ్డి గారితో మీరు పోలుస్తున్నారు. 100%. పుర్రెముకు దెబ్బతిందా, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? కరెక్ట్ గా ఉన్నారు కదా. 100% కరెక్ట్. మానసిక పరిస్థితి మానసిక పరిస్థితి ఏంద్రా గోరంట్ల మాధవ్తో మాట్లాడుతున్నావు? మానసిక పరిస్థితి తమరి గురించి నాకు తెలియదా చెప్పండి. తెలుసు కదా. మంది మేధావులు తెచ్చి రోడ్లో రుద్దితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఆందోళన అయిందన్నమాట. మేము ఇంట్లో ఉంటాం కాబట్టి మేము కష్టం చూస్తాం. పడుకోదు, తినదు. చూడు రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ. గాని అందరికి ఇష్టమైన పీతలు, చికెన్ నాకు ఇష్టం, ఎగ్ మా అబ్బాయికి బిర్యానీ, అన్ని కలిపి తింటున్నాను. ఒక పందిలాగా తింటదేమో ఆవిడ. గాని మార్నింగ్ ఓట్స్ తింటా, అయితే దాని నిండా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. రోజా పువ్వేమో వాసన, రోజా నూరేమో గబ్బు. నాకు అర్థం కాలేదు సార్. ముద్దైనా ఎవరు ఫస్ట్ పెడతారా అని చెప్పి వెయిట్ చేస్తాను. మీ ఇద్దరు ఎవరు ఫీల్ తో ఇంకోసారి ఎవరు ఫీల్ తో నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ రాజు.
రాజా, ప్రేమ అంటే ఒకరికొకరు సుఖంలో సంతోషంలో ఉండడం కాదు, కష్టంలో ఉండడమే అసలైన ప్రేమ అని మా ఇద్దరం చాలా మందికి నిరూపించుకున్నాం. అబ్బా ఏమి చెప్పినావే. కష్టాలు అనేవి టెంపరీ, లైఫ్లో అన్నీ వస్తూ ఉంటాయి. సో మన లైఫ్లో కూడా మంచి రోజులు వస్తాయని నమ్ముతున్నాను. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. సో ఇలాగే మన లైఫ్ లాంగ్ ఇద్దరు ప్రేమిస్తూ ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఐ లవ్ యూ రాజా. చాలా మంది జీవితంలో ఆశయాలు, కోరికలు ఉంటాయి. అవునా? అబ్బా. గురించి నేనేం చెప్తున్నానంటే ఈరోజు ప్రేమతో ఏదైనా సాధించవచ్చు, ఎటువంటి విజయాలైనా సాధించవచ్చు. జెండా ఉన్న వాళ్ళు ఇప్పటిదాకా ఓడిపోలేదు. అర్జునుడి దగ్గర నుంచి ఇవాటి దాకా అందరూ గెలిచారు. మనం కూడా మన ప్రేమలో గెలుస్తాం. మన ప్రేమకు ఈయనే తోడు. కానీ ఎన్ని కష్టాల మధ్య, ఎన్ని హడిల్స్ మధ్య, ఎన్ని ఇష్యూస్ మధ్య ఎదుర్కొంటూ సమాజంలో మళ్ళీ నిలబడగలుగుతున్నామంటే ప్రేమే కారణం. మన ఇద్దరి తాలూకా ఈ స్నేహం, ఈ ప్రేమ శాశ్వతం. సందర్భంగా ఈరోజు చాక్లెట్ డే. వెరీ గుడ్. హాట్. ఏదైనా వేడుక స్వీట్ తోనే స్టార్ట్ చేస్తారంట. సో ఈ స్వీట్ లాగే మన ఇద్దరి మధ్యలో ఇంకా స్వీట్ గా ఉంటారని లవ్. ఏదైనా వేడుక స్వీట్ తోనే స్టార్ట్ చేస్తారంట. సో ఈ స్వీట్ లాగే మన ఇద్దరి మధ్యలో ఇంకా స్వీట్ గా ఉంటారని లవ్. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ టెడ్డీ బేర్ ఇది నీలాగా ఉంది. నీ మైండ్ ఎన్ని దారుణాలు సార్. ఓకే, సెకండ్ అండి. అంతటి మంచివాడు, అంతటి మంచి గుణాలున్న వ్యక్తి కూడా ఇంకేం చేయదా సుకన్య? మీకేం కావాలి చెప్పండి. అన్ని కావాలంటే చేస్తా లేదని చెప్పు. నాకు ఏం లేదు. సిద్ధమని మొట్టమొదటి చెయ్యి లేపింది ఎవరైనా ఉన్నారు అని అంటే రాంబాబు దగ్గర నుంచే మొట్టమొదటి చెయ్యి పైకి లేచింది. మేము కోర్టుల వరకు వెళ్ళి తెలుసుకునేంత ఇమ్మెచ్యూర్ లెవెల్స్ లో మేము లేము, ముందే చెప్పాము. రోడ్డు మీద మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడిపోదామని డిసైడ్ అయ్యాము. ఓకే, తను వచ్చాక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనే మేము విడిపోతాము. తర్వాత మీరు కూడా డివోర్స్ కి అప్లై చేస్తున్నారా అయితే? సో అటు నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు? పిల్లలు పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లో వేసేస్తాను.